ఏంటో అంతా కాలమే నిర్ణయిస్తుంది అంటాడు వినాయకరావు. చంద్రం, సూర్య, సతీష్ ముగ్గురు ప్రణీత్ ఫ్రెండ్స్. వీళ్ళ నలుగురు కూడా ఒకే కాలేజీలో చదివారు. సూర్య, చంద్రం, సతీష్ ముగ్గురు బ్యాచిలర్స్, ఉద్యోగ వేటలో ఉన్నారు. వీళ్ళు ఒక టీ స్టాల్ దగ్గర టీ తాగుతూ ఉండగా ఇంతలో ఒక వ్యక్తి అక్కడికొచ్చి, బాబు ఆ ప్రణీత్ మీ ఫ్రెండే కదా, అతను బీచ్ ఒడ్డున పడిపోయి ఉన్నాడు అని చెప్పి వెళ్ళిపోగానే వెంటనే ముగ్గురు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకొని గబగబా అక్కడి నుంచి పరిగెత్తుతారు. వాళ్ళు పరిగెత్తుకుంటూ బీచ్ వద్దకు వచ్చేసరికి బీచ్ ఒడ్డున ప్రణీత్ పడిపోయి ఉంటాడు. అతని యొక్క బట్టలు అస్తవ్యస్తంగా ఉంటాయి. అతని పక్కన మందు బాటిల్స్ ఖాళీగా ఉన్నవి కనిపిస్తాయి. అతను చూస్తూనే గబగబా వెళ్ళి అతను లేపి, అరే ప్రణీత్ లే, ఏంట్రా ఇది ఇలా అయిపోయావు, పదరా ఇంటికి వెళ్దాం పదరా అంటుండగా, ఏ నేను రాను, ఏ పో ఎవరు మీరు అని